దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభం. 7వ తేదీ మార్చి మాసము 2026 సంవత్సరం. ఈరోజు ఒక ప్రత్యేకింపబడిన వాక్యంతో మనం నేర్చుకోబోతున్నాం. మన జీవితంలో అనుదినము వాక్యం నేర్చుకుంటూ, వాగ్దానం నేర్చుకుంటూ, దేవుని యొక్క గుణగణాలను నేర్చుకుంటున్న మీ అందరికీ ఈరోజు దేవుడు చెప్తుంది, సజీవులకు మృతులకు న్యాయాధిపతి. సజీవులకు మృతులకు న్యాయాధిపతి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 42వ వచనం పూర్తి వచనము, ఇదియుగాక దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించారు. ఎవరెవరితో చెప్తున్నారు? అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము కొర్నేలి ఇంటిలో అపోస్తలుడైన పేతురు ఈ సాక్ష్యం చెబుతూ ప్రకటిస్తున్న వాక్యాలు. ఎప్పుడైతే ఈ సాక్ష్యం చెప్పిన మరుక్షణము ఇంకా 43వ వచనము మనకి చూసినప్పుడు చాలా స్పష్టంగా ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడో అని చెప్పుతుండగానే ఆ బోధ వినుచున్న వారందరి మీదకి దేవుని యొక్క పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లు ఇక్కడ పేతురు గారు సాక్ష్యం పలుకుతూ వారు ఆశ్చర్యపోయారు. అన్యజనుల మీద కూడా దేవుని పరిశుద్ధాత్మ కుమ్మరింపబడ్డం చూసి. ఎందుకంటే వారు అప్పటి వరకు ఒక అభిప్రాయంలో ఉన్నారు, యూదులకు మాత్రమే దేవుడు అన్న అభిప్రాయంలో. చాలాసార్లు మన జీవితంలో మనం కొన్ని స్వంత అభిప్రాయాలు కలిగి ఉంటాం. ఈ అభిప్రాయాలను బట్టే మన జీవితంలో నిర్ణయాలు చేస్తూ ఉంటాం. అటువంటి నిర్ణయాలే తీర్పు అనే దానికి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఇవే వాక్యము ఇంగ్లీష్లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, Acts chapter 10 verses 42 ఈ విధంగా ఉంది. And he ordered us to preach everywhere. ఆయన మాకు ఆజ్ఞాపించాడు ప్రతి స్థలమందు ప్రకటించుటకు. And to testify Jesus is the one appointed by God. మరియు యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుని చేత నియమించబడ్డారు. To be the judge of all. ఆయన అందరికీ తీర్పు తీర్చుటకు న్యాయాధిపతిగా. The living and the dead. అంటే ఇటు సజీవులకు మరియు మృతులకు తీర్పు తీర్చు అధికారము యేసు క్రీస్తు ప్రభుల వారు పొంది ఉన్నారు అని ఇక్కడ వాక్యము చెప్పబడుతుంది. అయితే మనము తీర్పు అనేది నేర్చుకునే ముందు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తీర్పు అంటే చాలా పెద్దది ఆలోచిస్తూ ఉంటాం మనం. కాదండి. తీర్పు అంటే ఒక్క మాటలో మత్తయి 7:1 నేను నమ్మి మీకు వివరిస్తున్న వాక్యము, ఎవరికి తీర్పు తీర్చుకొని అందును బట్టి మీకు తీర్పు తీర్చబడదు. ఇది చాలా మంచి పాయింట్ అన్నమాట. ఎందుకు అని అంటే 3 రకాల తీర్పులు ఉంటాయి. మొట్టమొదటిది ప్రజలు తీర్చే తీర్పు. ఇది ప్రజలు ఎలా తీరుస్తారు తీర్పు అంటే, ఈ లోక పద్ధతులను బట్టి, వారి ఇష్టాలు కష్టాలను బట్టి, వారికి నచ్చితే ఒకలాగా తీర్పు తీరుస్తారు, అంటే దగ్గర తీసుకుంటారు, నచ్చకపోతే దూరం నెట్టేస్తారు, ఎన్ని నిందలైనా అవమానాలైనా. అది ప్రజల తీర్పు. అయితే రెండవది కాదు, ఇదే మొదటిది, నీ స్వంత తీర్పు. ఏంటంటే చాలాసార్లు ఆమె కంటే నేను బాగున్నాను, నేను మంచోడు, నాకంటే మంచోళ్ళు ఎవరు లేరు అంటే ఇది మనకి మనం తీర్పు తీర్చుకుంటున్నాం. చాలా మంచోళ్ళుగా మనకి మనము నిర్ణయం చేసుకుంటున్నాం కనుక ఇది మొట్టమొదటి తీర్పు. అంటే సెల్ఫ్ జడ్జిమెంట్, మనకి మనమే. కానీ ఏ రోజున కూడా సెల్ఫ్ టెస్టిఫికేషన్ అంటే మనము మనల్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేయము, కానీ మనకి మనము మంచివారంగా ఫిక్స్ అయిపోతూ ఉంటాం. ఇది మొట్టమొదటిది. రెండవది ప్రజలు తీర్చే తీర్పు. ఇక మూడవది సో సింపుల్, దట్ జడ్జ్మెంట్ బిలాంగ్స్ టు గాడ్. దేవుడు తీర్చే తీర్పు. మరి ఇప్పుడు ఈ రెండింటికి దేవుడు తీర్చే ఎంటైర్లీ డిఫరెంట్, పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. కనుక దేవుడు తీర్చే తీర్పు మనకి తెలియదు కనుక దేవుడు తీర్చే తీర్పుని మనము ఏ విధంగా చూస్తాము అంటే, ఇప్పుడు ఒక పని చేస్తాం, అది సక్సెస్ అవ్వము, దాన్ని బట్టి దేవుడు దీన్ని ఇష్టపడలేదు అందుకే విజయం పొందలేదు అంటే మన చిన్న అండర్స్టాండింగ్ బట్టి అయితే అది మరలా సాధన చేసి ఎక్కడ తప్పు చేసామో చేసి అది కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేయగలిగితే దాన్ని అచీవ్మెంట్ అంటారు. అంటే నువ్వు ఒకటి సాధించావు అంటారు. కానీ మనం ఏమంటామంటే నా బ్రతికింతే నాకు అంటే పనిష్మెంట్ ఆఫ్ డివైన్. అంటే డివైన్ పనిష్మెంట్స్ ఎలాగా, నువ్వు చేస్తుండగా తుఫాను వచ్చి నీళ్లు కుట్టుకుపోవడము, ఇవన్నీ కూడా మనకి మనము ఎలా ఫిక్స్ అయిపోతూ ఉంటామంటే బ్యాడ్ కాలమిటీ అంటారు. అంటే కాలం తీర్చే తీర్పులు ఇలాగవుతుంది అలాగవుతుంది, కానీ నిజంగా అలా కాదు. కొన్నిసార్లు
మనము వాటిని ఓవర్కమ్ చేయాలని, అధిగమించాలని అనేక విషయాల్లో ఇది జరగలేదు అంటే జరగలేదు అని కాదు, అది ఎలా చేయగలనా అనే పట్టుదల రావాలని కూడా చూస్తూ ఉంటాడు దేవుడు. కనుక చాలా విషయాల్లో దేవుడు మనల్ని ఆప్ చేస్తూ ఉంటాడు ఆ యొక్క చెడు పరిస్థితుల్లోకి వెళ్లకుండా. కానీ కొన్నాళ్ళకి వాత వేయబడిన మనస్సాక్షితో మనము అలవాటు పడిపోతూ ఉంటాం, అది దారి తొలగిపోతూ ఉంటాం, అది వేరేది. కనుక ఈ విధముగా మనము ఎన్నో విధాలుగా ఈ తీర్పు అనేది ఒక్క మాట చెప్పితే బహుశా 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 ఏదైనా తప్పించుకోవచ్చేమో కానీ తీర్పులోంచి మాత్రము నీవు నేను తప్పించుకోలేవని ఒక్క మాటలో చెప్పాలి అంటే గొప్ప జ్ఞానము కలిగిన ప్రసంగి ఏమని ముగించాడు అంటే, ఇదంతయు విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ద కంక్లూజన్, ముగింపు ఏమని చెప్తున్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇదే విధి. దట్స్ ఇట్, దెర్ ఇస్ నో అదర్, నో ఆప్షన్స్. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు అంటే ఆ విమర్శ చేసేవాడు దేవుడు. కనుక జడ్జిమెంట్ లో ముగ్గురు కావాలి, ప్రధాన 3 ఎలిమెంట్స్. ఒకటి ఏంటి? తీర్పు తీర్చే న్యాయాధిపతి. అయితే రెండవది ఏంటి? ఇటు పక్కన ఎవరైతే దోషిగా నిలబడుతున్నారో వాళ్ళు, అంటే ద పర్సన్. ఇటు పక్కన ద అక్యూజర్, అంటే నేరారోపణ చేస్తున్నవాడు. అందుకని దేవుని యొక్క వాక్యము మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేయని ఎడల, చాలాసార్లు మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తూ ఉంటుంది. మనకి నచ్చిన వాళ్ళకి ఒకలా తీర్పు తీరుస్తుంటాం, వడ్డిచ్చేవాడు మనవాడైతే అన్ని మనకే వస్తాయి అన్నట్టు. కనుక ఇక్కడ 3 ఎలిమెంట్స్ కూడా నేర్చుకున్నాం. ఇంకా నేర్చుకుంటే దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెస్తాడు. అయితే తీర్పు అంటే ఇప్పుడు మనకు అర్థమైంది, మంచిది చెడేది. అంటే డిస్టింక్షన్, ఆ రెండింటి మధ్యని, ఆ రెండింటిని వేరు చేసేదే తీర్పు, అంటే సెపరేషన్. అంటే మీరు ఈ లోకములో నుండి బయటికి వచ్చిన వారే, ఈ లోక పద్ధతులను మీరు ఆచరించక అనుసరించక. కనుక ఈ ప్రసంగి గారు ఇంకా ఏమంటున్నాడు? 11:9 చాలా అద్భుతమైన వాక్యం. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడు, నువ్వు సంతోషంగా ఉండు. నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండని, హ్యాపీ హ్యాపీ బీ హ్యాపీ. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులో నుంచి తెచ్చునని జ్ఞాపకం చేస్తుంది. అంటే ఇది కాదు, ఖచ్చితంగా దేర్ ఇస్ ఎ జడ్జ్మెంట్ ఫర్ యు. వీటన్నింటిని బట్టి అంటే నీవు ఇష్టము చొప్పున, నీవు నచ్చిన చూపు చొప్పున, అంటే నువ్వు ఏదైనా కానీ బట్ ఒక్కటి గుర్తుపెట్టుకో, అది తీర్పులోనికి. కనుక యేసు క్రీస్తు ప్రభు వారికి ఎలా ఎంప్లాయ్ చేయొచ్చు? ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే, పునరుద్ధానము జీవము నేనే, అంటే మరణము నేనే, జీవము నేనే. అంటే ఎప్పుడైతే నీకు ఆ జీవ మరణానికి తేడా చూపించగలిగిన వాడు క్రీస్తు యేసు ప్రభు. మరి ఈయనకి జడ్జిమెంట్ సీట్ ఏ విధంగా ఇవ్వబడింది మనందరికీ తెలుసు. ద్వితీయోపదేశ కాండంలో పక్షపాతం లేకుండా మీరు తీర్పు తీర్చండి, మీకు నచ్చిన వాళ్ళకి ఒకలాగా నచ్చిన వాళ్ళకి ఒకలాగా చేయకండి అని చెప్పి ఈ జడ్జిమెంట్ సీట్లోకి వెళ్ళే వాళ్ళు లంచం తీసుకోకూడదు, మనిషి ముఖం లక్ష్య పెట్టకూడదు, ఇంకా చాలా ఎన్నో ఉంటాయి. కానీ అక్కడ ద మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి? చట్టం, ఒక కాన్స్టిట్యూషన్. ఇప్పుడు ఈ కాన్స్టిట్యూషన్ బట్టి వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు? ఈ కారణాన్ని బట్టి అని కారణం చూపిస్తున్నారు. అంటే కోర్టులో ఏం జరుగుతుందంటే, నేరారోపణ కంటే ఆ నేరాన్ని రుజువు చేయడానికి సాక్ష్యాలు కావాలి. కనుక బైబిల్ ఏం చెప్తుంది? ఇద్దరు సాక్షులు లేకుండా ఏ తీర్పు. మరి దేవునికి, క్రీస్తు యేసు ప్రభు వారికి అన్యాయపు తీర్పు తీర్చబడింది కదా. ఆయన ఈ లోకంలోనికి దేనికి వచ్చాడు? ఒక్క మాటలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్యజీవం పొందును. అయితే ఈయన తీర్పు తీర్చుటకు రాలేదు, అది ఆయన క్రీస్తు యేసు ప్రభువుల వారిగా వచ్చాం. అయితే ఈయన ఎప్పుడు ఈ తీర్పు తీర్చు అధికారం పొందాడు? మత్తయి సువార్త మనకందరికీ తెలిసిన వాక్యాలను చెప్తున్నారు. 28వ అధ్యాయం 18వ వచనం, యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందు భూమి మీద నాకు సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది. కనుక ఆయన అధికారం పొంది ఇప్పుడు శిష్యులు చెప్తున్నారు, మీరు సర్వలోకము కలిగే సృష్టికి ఇప్పుడు నేను అధికారం పొందుకో. ఎందుకు? ఆయన మరణాన్ని జయించాడు. ఒక మొదటి ఆదాము ద్వారా అవిధేయత వల్ల పాపం వల్ల మరణం వల్ల నిత్యనాశనం. అయితే కడపటి ఆదాము వల్ల ఈ పూర్తి సృష్టి మీద అధికారము ఈ మొదటి ఆదాముకి ఇవ్వబడింది.
ఏమేమి పేరు పెట్టాడో అది కలిగింది, కానీ అది పోగొట్టుకోవడమును బట్టి ఈ కడపటి ఆదాము తిరిగి దానిని పొందుకుని సంపాదించి, అంటే దేవుడు ఈ లోకమును చేసి మనిషి కుమారునికి అప్పగించేశాడు కనుక ఆ అధికారము తిరిగి యేసుక్రీస్తు ప్రభుల వారు పొందుకున్నారు. కనుక అపోస్తల కార్యములు 17:31 పౌలు గారు చెప్తూ, తాను నియమించిన మనుషుని చేత నీతి అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడి ఒక దినము నిర్ణయించున్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారం. అంటే ఆయన మరణము నుండి జీవములోనికి ప్రవేశించిన ప్రకారము ఆయన ద్వారా మనము మరణములో నుండి జీవములోనికి ప్రవేశించుటకు మనకి యోగ్యత కలుగు చేస్తాడు. ఎందుకంటే ఆ మార్గము గుండా ఆయన వెళ్ళాడు కనుక. మరియు యేసుక్రీస్తు ప్రభుల వారు తన మాటలో ఏం చెప్తున్నారు? యోహాను సువార్త 5వ అధ్యాయం, తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచున్నట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. ఇప్పుడు తండ్రి అప్పగించి ఉన్నాడు, కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. కనుక నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఎలాగా? ఒక్క మాటలో నేను చెప్తున్నాను. క్రీస్తు యేసు ప్రభుల వారు ఎప్పుడైతే, ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను కువైట్లో ఉన్నాను, నా బిడ్డ కువైట్కి తీసుకురావాలంటే నేను ఇక్కడ అప్లికేషన్ పెట్టుకుని నా డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉంటే నాకు వాళ్ళు అధికారం ఇస్తారు, నేను నా బిడ్డను తెచ్చుకుంటాను, నా దగ్గర ఉంచుకుంటాను చట్టరీతిగా. అదే విధంగా క్రీస్తు యేసు ప్రభుల వారు, ఇది చాలా సింపుల్ ఎగ్జాంపుల్, అంత డివైనిటీ మనం ఊహించలేము. కానీ ఆయన తాను పొందుకుని తన కుమారత్వాన్ని బట్టి పరలోక రాజ్యమునకు ఎక్కి వెళ్ళిన వాడు ఎవడూ లేడు. కుమారుడి ద్వారా తండ్రి ప్రత్యక్షపరచబడుచున్నాడు కనుక కుమారుడికి దేవుడు అధికారం ఇచ్చినాడు. ఇతను నాకు తెలుసు అని కుమారుడు కనుక ప్రజల ముందు ఎవడు నన్ను ఒప్పుకొనడో నేను నా తండ్రి ఎదుట వాణ్ణి ఎరుగును అని చెప్పుదును అని క్రీస్తు యేసు ప్రభుల వారు చెప్పడమే మాత్రమే కాకుండా మనము కొన్ని ఇక్కడ వాక్యాలు చూసినప్పుడు స్పష్టంగా అటు పౌలు గారు కావచ్చు, ఇటు మనం చూసినప్పుడు పేతురు గారు కావచ్చు, ఏమని చెప్తున్నారు? పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, దేవుని ఎదుట సజీవులకు మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుట. కాబట్టి అంటే ఇక్కడ స్పష్టంగా వారు క్రీస్తు యేసు ప్రభుల వారు తీర్పు తీరుస్తారు. మరి పేతురు గారు ఏమంటున్నారు? పేతురు గారు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం, సజీవులకు మృతులకు తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి ఉత్తరవాదం. అంటే వీరందరూ కలిసి ప్రకటిస్తుంది ఒకే ఒకటి, తండ్రి ద్వారా కుమారుడు అధికారం పొంది ఉన్నాడు. ఆయన పొందిన ప్రకారము నీవు నేను కుమారుని యందు విశ్వాసం ఉంచిన యెడల నా సేవకుడు అవును అంటే నేను అవును అంటాను, కాదు అంటే కాదు అంటాను, నా సేవకుని తీర్పును బట్టి నేను తీర్పు తీరుస్తానని దేవుడు చెప్తున్నాడు. కానీ ఇది కఠినమైన మాట, మనం అంగీకరించలేని మాట. కానీ ఇటువంటివి ఎన్నో మనం చూడగలుగుతున్నాం. ఇంకా చెప్పాలి అంటే మనము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనం చూసినప్పుడు అక్కడ భక్తుడైన యోహాను రాస్తూ, ధవలమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయారు, వాటికి నిలువ చోటు కనబడు. కానీ కొద్దివారేమి గొప్పవారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి గ్రంథములు విప్పబడిను, జీవ గ్రంథము విప్పబడిను. ఆ గ్రంథములో యందు రాయబడి ఉన్నారు. అంటే ప్రతిదీ ఆయన రాస్తున్నాడు గ్రంథం. అంటే ఎగ్జాంపుల్ కి ఈ అక్యూజర్ అంటే ఈ సాతాను, ఈ స్త్రీను మనకి ఎక్కడ చూడగలుగుతున్నాము? జకర్యా 3వ అధ్యాయం ఉంటుంది. యెహోషువ, ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి మరణ వస్త్రములు వేసుకుని ఉంటే దేవుని దూత ఒక పక్కన ఉంటే కుడిపార్శ్వన సాతాను నుండి ఫిర్యాది అని చెప్పి రాయబడి ఉంది. కానీ ఇతడు నాకు తెలుసు అని దేవుడు ఇతనికి ప్రశస్త వస్త్రములు తొలగించండి అని చెప్పి అక్కడ మనం చూడగలుగుతున్నాం. కనుక దేవుని తీర్పుకి ఎవరమైతే మనము భయపడతామో, కనుక పరిశుద్ధ గ్రంథము నిండా నీవు ఆయనకు భయపడి నిన్ను నీవు సరిచేసుకొనినందువలన అని చెప్పి మనకి చెప్పబడుతుంది. కనుక దేవుడు ఉన్నాడు అని నేను పద్దే నేను మీకు నా జీవితంలో సాక్ష్యముతో అనుభవంతో నేను చూసి మీకు ప్రకటిస్తున్న వాక్యము ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే యాకోబు 3:1, సహోదరులారా బోధకులమైన మనము కఠినమైన తీర్పు పొందదుమని. కనుక చాలా మంది వాక్యం చెప్తున్నారు, వాక్యం అందరూ చెప్తున్నారు,
కోపంతో చెప్తున్నారు, అన్ని విధాలుగా చేసుకుని తాగుడుతో. కాబట్టి వాక్యం చెప్పటము దేవుని శక్తి కాదు, కానీ ఆ దేవుని శక్తిని పొందుకుని ఇరగగొట్టబడి నలగగొట్టబడి మొక్క చెక్కలైనా కూడా నా దేవుడు గొప్పోడు అని ఒక సౌలు పౌలుగా మారినట్లు, ఒక పేతురు ఎన్నిసార్లు తప్పటడుగులు వేసినా కూడా పేతురు మరి నిలబెట్టిన దేవుడు ఈ రోజు నిన్ను నన్ను నిలబెట్టడానికే తీర్పు తప్ప. కనుక మత్తయి సువార్త 12:39 క్రీస్తు యేసు ప్రభులు చెప్తున్న మాట ఏంటంటే, ఈ చెడ్డదైన ఈ తరం వారు సూచక క్రియలు అడుగుతారు, యోనాను మించిన సూచక క్రియ ఇవ్వబడదు. యోనా ఏ విధముగా 3 రాత్రింబగళ్ళు చేప గర్భంలో నేను ఆ విధముగా ఉండబోతున్నానని చెబుతూ ఏమని చెప్తున్నాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెబుతూ నీ మాటను బట్టి నీతిమంతునిగా నీ మాట. కొంతమందిని నేను చూశాను దేవుని సేవకుడికి వ్యతిరేకంగా, దేవుని సంఘమునకు వ్యతిరేకంగా వారు ఆ రోజు అది చెప్పేశారు, ఇక్కడ అక్కడ ఊదారు, కానీ తర్వాత వారి జీవితంలో చాలా తలకిందులైపోయారు. కానీ నేను వారికి చెప్పగలనా, నీవు ఈ మాట అన్నావు, దీనివల్ల ఇంత నాశనం జరిగింది, కానీ దానివల్ల సేవకుడు కన్నీరు మున్నీరైపోయాడు, ఇది నీ మీదకి వచ్చిందని అది వచ్చింది, అది స్పష్టంగా నేను చూశాను. కనుక మనం క్షమించగలము, కానీ ఆ తీర్పు కాన్సిక్వెన్సెస్ ఖచ్చితం. క్షమాపణ వేరే, కాన్సిక్వెన్సెస్ వేరే. కనుక ఎప్పుడైతే యోనా ప్రకటన విని నీనెవే వారు తమ నడతలు బాగు చేసుకున్నారో వారు ఈ తరం మీద నేరారోపణ చేస్తారు. అదే విధంగా విమర్శ సమయమున శాబ దేశపు దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి నేరస్థాపన ఎలాగంట, ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి తాను వచ్చింది అని ఇక్కడ క్రీస్తు యేసు ప్రభుల వారు చెప్పుతున్నట్లు మనం చూస్తున్నాం. కనుక ఇప్పుడు మనం వాక్యం ముగించుకుంటే, క్రీస్తు యేసు ప్రభుల వారు స్పష్టంగా మత్తయి సువార్త 25:31 స్పష్టంగా చెప్పబడుతున్న మాట, తన మహిమతో మనుష్య కుమారుడు సమస్త దూతలతో వచ్చినప్పుడు మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండి సమస్త జనులు పోగు చేయబడినప్పుడు మేకలలో నుండి గొర్రెలను కుడివైపు ఎడమవైపు వేరు. కనుక వేరు చేసేదే తీర్పు. ఆ గోధుమలు గురుగులు కోత సమయం వరకు వాటిని కలిసి పెరగని. మనము ఎప్పుడూ కూడా ఈ లోకాన్ని బట్టి, అంటే ఐశ్వర్యాన్ని బట్టి, అధికారాన్ని బట్టి, హెచ్చు తగ్గులను బట్టి మనము చూడగలుగుతున్నాం అనుకున్నది జరిగినట్లు కాదండి. దేవుడు హృదయాలను అంతరంగాలను పరీక్షిస్తూ ఉంటాడు. కనుక దేవుని తీర్పు సత్యమైనది, న్యాయమైనది అని గ్రహించి ఆయన నీతిని చూచిన నేను ఈ రోజు సాక్ష్యం పలుకుతూ, యేసు క్రీస్తు ప్రభుల వారు మనల్ని ఆయన మాత్రమే తీర్పులోంచి తప్పిస్తాడు అనేది సువార్త. ఆయన మాత్రమే తీర్పుకు బలియాగం అయిపోయాడు, అన్యాయపు తీర్పుకు అనేది సువార్త. ఆయన మాత్రమే తీర్పును జయించి కనికరం ఇవ్వగలడు అనేది సువార్త. ఆయన మాత్రమే సమస్త భూజనుల పాపములు ఆయన మీద వేసుకుని ఏ పాపము ఎరుగని ఆయన పాపముగా మారాడు అనేది సువార్త. కనుక పాపము ఆయన బంధించి ఉంచలేదు కనుక, మరణము ఆయన్ని పట్టి ఉంచలేదు కనుక, ఆయన పాపము లేని పరిశుద్ధుడు కనుక, పాపము వలన వచ్చు జీతం మరణము కనుక, పాపమును జయించి మరణమును గెలిచి పునరుద్ధాన శక్తి ఇచ్చిన తీర్పు తీర్చే న్యాయాధిపతి అయిన క్రీస్తు యేసు ప్రభుల ముందు మనము వణుకుతోనూ భయముతోనూ ఈ కృపను కొనసాగించును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇతబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి రక్షణకు ఆధారముగా క్రీస్తు యేసు నామమున దీవించి ఆశీర్వదించి మీ నమ్మకమైన చేతులకి ఇదిగో వాక్యమైన ఒక్కొక్కరిని వారికి నామము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. షేర్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి పంపించండి. థ్యాంక్ యూ.